జై శ్రీరామ్. అందరికీ ముందుగా భోగి పండగ శుభాకాంక్షలండి. ఈరోజు మన వీడియోలో భోగి పళ్ళు ఎలా పోయాలో, అసలు ఎందుకు పోస్తారో అనేది చూద్దామా? పిల్లలకి భోగి పళ్ళు పోయడం అనేది మన సాంప్రదాయాలలో ఒకటి. అసలు పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా పసిపిల్లలకి దిష్టి తగలడం సహజం. అందుకే వారికి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగిపళ్ళు పోయడం. సాయంత్రం సంధిగొబ్బెలు పిల్లల చేత పెట్టించిన తర్వాత ఈ భోగిపళ్ళు చేసే కార్యక్రమాన్ని మొదలు పెడతారు. 5 సంవత్సరాల లోపు పిల్లలకే ఎక్కువగా భోగిపళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణ్యాలు, చెరుకు గడలు, ముక్కలు కలిపి ఉంచుతారు. వాటిని పిల్లలపై పడేటట్టు పోస్తారు. అలా పోసిన తరువాత కింద పడ్డ రేగిపళ్ళు తినడానికి నిషిద్ధం. దాన్ని ఎవ్వరూ కూడా తినకూడదు. వాటిని ఎవరూ తొక్కని చోట పారేయాలి. అసలు పిల్లలకి భోగిపళ్ళు పేరుతో రేగిపళ్ళుని ఎందుకు పోస్తారు అనేది కూడా చాలామందికి తెలియని విషయమే. రేగిపండుని అర్కఫలం అని అంటారు. అర్కుడు అంటే సూర్యుడు. భోగి మరునాడు నుంచి సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళిస్తాడు. అందుకే ఆయన కరుణా కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. చూసారా అండి భోగిపళ్ళలోని పోయడంలోని అంతరార్థం? జై శ్రీరామ్.